నాకెందుకో ఆ నలుగురి మీద డౌట్గా ఉందండి. ప్రైవసీ కోసం ఒకటే పెట్టాం. నాకు మేనేజర్ మీదే ఎందుకో కొంచెం డౌట్గా ఉంది. నా ఫ్రెండ్ది బర్త్డే, అందుకని క్యాంప్ ఫైర్ వేసుకొని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం. ఆ టైంలో స్లీపింగ్ డోస్ వేసుకున్నాను. అప్పుడేం జరిగిందో నాకు తెలియదు. ఆ ఫ్యామిలీ ఉంది కదా, వాళ్ళ మీద నాకు కొంచెం డౌట్. ఉన్నట్టుండి సౌండ్ వచ్చింది, గన్ సౌండ్. ఎవరో ఒక అతను సడన్ గా వెళ్ళిపోయాడు. ఒక ఇద్దరు హనీమూన్ కప్పులు వచ్చారు. మేడం యాక్చువల్లీ ఇది ఆ అబ్బాయి రూమ్ దగ్గర దొరికింది. ఇప్పుడు ఏం చేయబోతున్నారు సార్? రక్షన్, నా గెస్సింగ్ కరెక్ట్ అయితే ఇంకో 5 minutesలో ఈ కేసే సాల్వ్ అయిపోతుంది. ఎలా ఎలా ఎలా? అన్ని క్లూస్ ఉంచే చేశానులే. సరే, నువ్వు బయలుదేరు. ఇక్కడ ఉండటం మంచిది కాదు. మళ్ళీ ఇంకో సందర్భం వస్తే మనం కలుద్దాం. సార్ ఒకే ఒక్క విషయం మిమ్మల్ని అడగాలి సార్. ఆ లంచ్ సారీ సార్, వాడిని ఎందుకు సార్ చంపకుండా వదిలేశారు? ఏ దివ్య, ఎక్కడికి పోయావే? ఏం కార్తీక్, బాగున్నావా? అంకుల్ పర్వాలేదే. అంకుల్ ఇంకా గుర్తున్నాడు నీకు? అంకుల్, దివ్య ఫోన్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఆ, దివ్య అదొక మనిషి కాదు అంకుల్, అమ్మని చంపేసింది అదే అంకుల్. నేను అమాయకుడు అంకుల్, నాకేం తెలియదు అంకుల్. నేను నైటే తనని క్లోజ్ చేసేసాను. ఏంటి కార్తీక్, సైలెంట్ అయిపోయావు? నన్ను చంపాలనిపిస్తోందా? బాబు మిలిటరీ, నాకంత టైం లేదు. దివ్య కాకపోతే కావ్య, కావ్య కాకపోతే షకీలా అనుకుంటా. నేను లైట్ తీసుకుంటాను. రేపో మాపో చావుపోయే ముసల్దాన్ని చంపినందుకు రివెంజ్ తీర్చుకుంటున్నావా? అది ఈ సమయంలో. ఒకడు కుక్క అనుకొని నక్కని పెంచుకున్నాడంట. కుక్కని పెంచుకుంటే అది విశ్వాసంతోనే ఉండేది, ఎందుకంటే దాని గుణమే అది కదా. కానీ వాడు నక్కని పెంచుకున్నాడు. అందుకే పెంచుకున్నాడని కూడా చూడకుండా స్కెచ్ చేసి వాడిని వేసేసింది. ఎందుకో తెలుసా? అదే దాని బుద్ధి. ఇక్కడ పెంచినోడు తప్పు కాదు, నక్క తప్పు కూడా కాదు, సిట్యుయేషన్. ఓకే శివరామ్, బెటర్ లక్ నెక్స్ట్ టైం. బాయ్ బాయ్, టాటా. థ్యాంక్ యూ. ఈ చివరి తోట వాడి కోసమే. హలో మేడం, జిహెచ్ నుంచి కాల్ చేస్తున్నాం. చెప్పండి. మేడం, రిసార్ట్ లో జరిగిన మర్డర్ కి సంబంధించిన అటాప్సీ రిపోర్ట్ అడిగారు కదా. చంపడానికి 45mm క్యాలిబ్రే బుల్లెట్ యూజ్ చేశారు. ఓకే. ఇది 1873 యాంటిక్ మోడల్ అయి ఉండొచ్చు. ఇంత ఓల్డ్ బుల్లెట్స్ ఇప్పుడు ఎవరు యూజ్ చేస్తున్నారో తెలియట్లేదు మేడం. అండ్ ఈ టైప్ బుల్లెట్స్ చాలా రేర్ అండ్ యాంటిక్ మేడం. ఫార్మాలిటీస్ అన్ని పూర్తయిపోయాయి. మీరు బాడీని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం తీసుకోవచ్చు మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే ఓకే సార్. మ్యామ్, వాంటెడ్ ఫైల్స్ లో సెర్చ్ చేసాం. తెలిసింది ఏంటంటే ఆ అమ్మాయి పేరు దివ్య. ఆ అమ్మాయి మీద ఆల్రెడీ ఒక మర్డర్ కేసు ఫైల్ అయింది మేడం. కేసు ఫైల్ అయింది వైజాగ్ లో. ఆ కంప్లైంట్ ఇచ్చింది శివరామకృష్ణ అని ఒక వ్యక్తి. ఆయన ఏజ్ 75. ఆయన ఒక రిటైర్డ్ కల్నల్. ఆయన వైఫ్ ని చంపేశారని కంప్లైంట్ ఇచ్చారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్, ఈవెన్ ఐ యామ్ యాంటిక్. మేడం యాక్చువల్లీ ఐ వాంట్ టు.
రేయ్ ఇదిగో చూడు వెళ్ళగానే హెయిర్ కట్ చేయించుకో నువ్వు కూడా అలాగే సార్. ఫోన్స్ ఇవ్వండి. వేరే రిసార్ట్ కి వెళ్దామా? వేరే ఇల్లు తీసుకుందాం. పూరా లూజ్. ఐ లవ్ యూనే. మూసుకొని పదరా అడవి మనిషి. ఏ పద. ఫోన్ ఎవరా? నోరు మూసుకొని పోరా. ఏ ఎందుకే నన్ను కొడుతున్నారు? ఏంట్రా కామెడీనా? కామెడీ కాదు, ట్రాజడీ. అందరు బయలుదేరారుగా? 2 ఫ్యామిలీస్ ఉన్నాయి సార్. ఈరోజు అబ్బాయికి ట్రీట్మెంట్ సార్. ఈరోజు వెళ్ళాల్సిందే. రఘు, బాబు, సార్ మీరు అంబులెన్స్ ఫోన్ చేయండి. ఏమైంది? అలాగే సార్. రఘు, చిన్న ఏయ్, ఏయ్, చిన్న. లేరా? రఘు, బాబు, ఏమైంది? రఘు, ఉన్నట్టుండి పడిపోయాడు. లేరా? రఘు, బాబు లేకు, పైకి లేకు. ఎవరా ఏమైంది? బాబు ఎవరా? ఏయ్, లైన్ కలవట్లేదు సార్. మళ్ళీ ట్రై చేయండి. రఘు, ఎవరా? చిన్న, లేవురా? త్వరగా తీసుకురండి. లేరా? పొద్దున్న గుర్రం మీద తీసుకెళ్ళమని అడిగాం, ఇప్పుడు అంబులెన్స్ లో తీసుకెళ్ళేలా చేశాడేంట్రా దేవుడు. రేయ్, లేవురా. ఏమైందిరా నీకు? తెరవరా? అన్నా నువ్వు ఈసారి ఎంపీ అవ్వాలి. నేను నీ పేరు చెప్పుకుని బాగా చేస్తాను. ఓకేనా? నిజమా? సిలిక సినిమా తీద్దామన్నా, అదే బాగుంటుందన్నా. అప్డేట్ అవరా? అన్నా అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? రేయ్, వాళ్ళు ఏం చేస్తున్నారు? వెళ్ళి డబ్బు తీసుకుని రా. తీసుకొస్తున్నావునా? రేయ్ నువ్వు కూడా రారా. రేయ్ ఆ? ఇక్కడే ఉండరా. ఎక్కడికి అన్నా వెళ్తావు? నేను వెళ్ళకపోతే వాళ్ళు డబ్బు తీసుకుని గొప్పరా పారిపోతారు. సోంబేరి. మంచిది. అన్నా అదంతా పక్కన పెట్టు. నా లవర్ పంకజం ఉంది కదా, తనకి మన పార్టీలో మహిళా విభాగంలో పదవిస్తే అప్పుడప్పుడు మీటింగ్ ఇక్కడికి వస్తుంటారు ఏ, కదా. నీ మీటింగ్ కోసమేగా? ఎంత కష్టపడేది దానికే కదయ్యా. రే కుమారు అన్నా. డబ్బు తీసుకుంటున్నావు, సినిమా సరేనా తీస్తున్నావు. సరే తీద్దామన్నా. రే డబ్బులు ఎక్కడ్రా? చివరిగా లోపలికి వచ్చింది ఎవర్రా? నాకేం తెలుసు? పదరా.